ప్రేమించే దేవుడా ప్రేమామయుడా కరుణించే యేసయ్యా కరుణామయుడా చెప్పండి ప్రేమించే దేవుడా ప్రేమామయుడా కరుణించే యేసయ్యా కరుణామయుడా నీ ప్రేమకు సాటి లేదయ్యా నా యేసయ్యా నీ కృపతో నాకే లేదయ్యా నీ ప్రేమకు సాటి లేదయ్యా నా యేసయ్యా నీ కృపతో నాకే లేదయ్యా ప్రేమించే దేవుడా ప్రేమామయుడా కరుణించే యేసయ్యా కరుణామయుడా చెప్పండి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అనేక ఆత్మలు ఎదురెడుతూ ఆరిపోయిన ఇబ్బంది జరిగించిన వాడు నీవేనయ్యా అందకాలని
ప్రేమకు సాటే లేదయ్యా నా యేసయ్యా నీ కృపకు సాటే లేదయ్యా ప్రేమించే దేవుడా నీ నామమునా కరుణించే యేసయ్యా కరుణామయుడా. ప్రేమగల దేవుడు, సత్య స్వరూపైన మన ప్రభు నిజంగా మన జీవితంలో చీకటిలో నుంచి వెలుగులోకి, ఆపదలో నుంచి ఆశ్రమంలోకి నడిపించే దేవునికి చేతులకి స్తోత్రాలు చెల్లిద్దా. అలాగనే విజయవాడ నగరం భయంకరమైన ఆపదలో ఉన్నది. వరదలు వచ్చి విజయవాడ మీద వచ్చి కుటుంబాలుగా నేలతో నిండిపోయి తినడానికి ఆహారం లేక, తాగడానికి నీళ్లు లేక, కరెంటు లేక చీకటి వలయంలో ఉన్నది. విజయవాడ నగరం పైన దేవుని కృపా కాపుదల ఉంచి ఆపదలో ఉన్నవని దేవుడు ఆదుకుడులాగానే దేవునికి స్తోత్రాలు చేయలేదా. ఎందరైతే ఎన్నో కోణాల్లో పాప నీడలేక, నీళ్ళలో కూర్చోలేక నిలబడుకునే ఉన్నారు. ఎంతో మంది వృద్ధులు మంచాలు లేక మంచం మీద పడి ఉన్నారు. పాపం ఒక శవమైతే కారు మీద ఒక 2 రోజులు ఉన్నాయి. ఎంత ఘోరమైన పరిస్థితి. మనమైతే ఈరోజు సౌకర్యంగా ఉన్నాం. ఆపదలు ఆదుకునే దేవుడు కదా. ప్రభువా, మా విజయవాడ నగరాన్ని మీరు ఆదుకోండి ప్రభువా. అయ్యా, ఏ ఊరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి మార్చగలిగిన సమర్థుడి మీరేనా ప్రభువా. ఆ ప్రజల పాపాలను క్షమించి ఆ స్థితి నుంచి తప్పించండి దేవా, నీకు స్తోత్రాలు. దేవుడు నిజంగా మన ప్రార్థన ఆలకించి విజయవాడ నగరంలో ఆ యొక్క జలవలయంలో ఉన్న వారందరికీ కూడా ప్రాణాపాయం లేకుండా, అనారోగ్యం లేకుండా, ఎలాంటి ఆపద జరగలేకుండా ప్రతి వారిని సురక్షితంగా దేవుడు నడిపించడానికి దేవుని స్తోత్రాలు చేయలేదా. ఇశ్రాయేలు ప్రజల ఆపద కొరకై మోషే గారు ప్రార్థించగా ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసిన దేవుడు ఈ రోజు మన ప్రార్థన ఆలకించి విజయవాడలో ఉన్నటువంటి ఆ నీటిని కూడా ఎండిపోలాగా చేసి ప్రజలకు క్షేమాభివృద్ధిని కలిగించులాగా దేవునికి స్తోత్రాలు చేయలేదా. అనేకమైన వైద్యులు, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, రకరకాల శాఖల అందరూ కూడా ఆ ప్రజలకు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అనేకులు వస్తున్నారు. వారి పనిచేసే అధికారులకి, గవర్నమెంట్ డాక్టర్లకి, మున్సిపాలిటీ వాళ్ళకి అందరినీ కూడా ఎలాంటి వారికి ఇబ్బంది లేకుండా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించి ఆశ్రయించులాగా, ప్రతిఫలం అనుగ్రహించులాగా దేవునికి స్తోత్రాలు చేయలేదా. దేవుడికి 40 దినముల ఉపవాస ప్రార్థనలో గత 10 రోజులు నడిస్తే తోడుగా నడిపించిన దేవుడు ఈ 11వ దినము కూడా దేవుడు మన ప్రార్థన అంగీకరించి ప్రారంభ నుంచి ముగింపు నడిపించడానికి దేవుని స్తోత్రాలు చేయలేదా. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా, నీ ఉన్నత నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రియుడా, గత 10 దినాలని సరిది మాతో వచ్చి ప్రతిదినం మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ 11వ దిన సాయం కూడా మొదటితో మాట్లాడుకొని ఈ మాటలు వింటున్న వారు, చూస్తున్న వారు అందరినీ కూడా మీరే దీవించి మహిపోదమని, మనసెరిగిన మహారాజు అయ్యా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుని మాటకై వేచి ఉంటూ ఎదురు చూస్తూ వింటున్న మీ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి మీ ఆశలన్నిటి ప్రభు నెరవేర్చి ఈరోజు ఏర్పరచుకున్న కుటుంబాన్ని కూడా వాళ్ళ అక్కర్తల అవసరాలన్నీ కూడా తీర్చి ఆశీర్వదించి మేలతో నింపులాగా దేవునికి స్తోత్రాలు చేయలేదా. అలాగని ఈరోజు సిద్ధపరచుకున్న వాక్యాన్ని పరిశుద్ధ లేఖనం చదువుకుందాం. దేవుని వాక్యము ఈరోజు ఉపవాసంగా 11వ దినములో
దేవుడు మాట్లాడుతున్నాడు, గుర్తు చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని సంగమా, అపోస్తుడైన పౌలు గారు దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి దర్శనము కలిగి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి అనేకమైన అన్ని జనులను దేవుని దగ్గరికి నడిపిస్తూ, అలాగే పరలోక రాజ్యానికి వారిని అందరినీ కూడా వారసులుగా చేస్తూ సత్య ఉపదేశ క్రమంలో నడిపిస్తున్నటువంటి ఆ కాలంలో దేవాది దేవుడు పౌలు గారికి ప్రేరేపించి రోమా రాజ్యంలో కట్టబడిన దేవుని యొక్క మందిరం, అనగా దేవుని చేత పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, యేసు ప్రభు దేవుడని అంగీకరించిన ప్రజలందరూ కూడా ఆ స్థలంలో ఉన్నారు. అయితే పౌలు గారైతే అక్కడ లేదు. ఆ సంఘాన్ని స్థాపించారు, సభ్యులను దేవుడికి నడిపించారు, సేవకుని పెట్టారు. ఆయన గారు దేవుడు పంపించిన ఆయా స్థలాలకు వెళ్ళి అనేక మంది ప్రభు వైపు నడిపించుకుంటున్నటువంటి స్థాయి. అయితే ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవుని వాక్యం ప్రజలుతూ ఉన్నారు. ఎవరికైతే స్వాత ప్రకటించారో, ఎవరినైతే ప్రభులకు నడిపించారో వాళ్ళందరి కొరకు కూడా ఆయన ప్రార్థించవలసిన బాధ్యత ఆయనకు ఉన్నది. ఆ భారం, ఆ బాధ్యత, ఆ భయం ఆయన ఉంది కాబట్టి ఆయన ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నారు. అలాగా ప్రార్థన చేస్తూ వస్తున్నటువంటి ఆ దినాలలో ఆ యొక్క రోమా రాజ్యంలో కట్టబడిన దేవుని మందిరము, అక్కడ దేవుని పిలుపు మేరకు ఏర్పరచిన ప్రజలు కూడా కొన్ని ఆందోళనకరంగా, భయంకరంగా, ఎదగలేక, నిలబడలేక, దినదినానికి వాళ్ళ ఆత్మీయ స్థితి దిగజారిపోతున్నట్టుగా దేవుడు చూపించాడు. ఎందుకయ్యా వాళ్ళు దిగజారిపోతున్నారు? ఎందుకయ్యా వారు ఎదగలేకపోతున్నారు? ఎందుకయ్యా వారు దీవించబడలేకపోతున్నారని పౌలు గారు దేవుని దగ్గర అడుగుతున్నారు. దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు ఆ యొక్క ప్రజలు మనసు ఎరిగిన దేవుడు, వాళ్ళ ప్రవర్తన ఎరిగిన దేవుడు. అప్పుడు పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలా, నువ్వు ఏర్పరచుకునే ప్రజలు వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థితిలో వెళ్ళి నువ్వు నా మాటలు చెప్పావు, నన్ను నమ్మారు, నా దగ్గరికి వచ్చారు, నా రక్తం చేత కడగబడ్డారు, మంచిదే. కానీ ఇప్పుడు నీవు చూసినంత స్థితిలో వాళ్ళు లేరు, నువ్వు అనుకున్నంత స్థాయిలో వాళ్ళు లేరు. వాళ్ళ ఆత్మీయ స్థితి దిగజారిపోయింది. నువ్వు చెప్పినప్పుడు నిన్ను ప్రేమించారు, నన్ను తెలియపరచగా నన్ను కూడా ప్రేమించారు. అయితే దేవుడిని ప్రేమించారు, సేవకుడని నిన్ను కూడా ప్రేమించారు. ఇప్పుడైతే నీ మీద కానీ నా మీద కానీ ఎలాంటి ఒక మంచి ఉద్దేశం వాళ్ళకి లేదు. ఒక మంచి ఉద్దేశం వాళ్ళకి లేదు. ఎందుకంటే నువ్వు నడిపించావు, వచ్చేసావు, నీ ద్వారా నమ్ముకున్నారు వాళ్ళు. ఇప్పుడు వారికి నా మీద పరిపూర్ణ నమ్మకం లేదు, వారికి నా మీద పరిపూర్ణ విశ్వాసం లేదు. కాబట్టి ఆ రోజు ఉన్న స్థితి ఈ రోజు లేదు, ఆ రోజు ఉన్నట్టు ఈ రోజు లేదు అని పౌలు గారికి దేవుడు తెలియపరచగా, ఏదైతే దేవుడు తెలియపరచాలో ఆ సంఘంలో ఉన్న వారికి పత్రిక రాసుకున్నాడు. దాన్ని రోమా పత్రిక అని అంటారు. పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపించి రాయబడిన పత్రిక. ఏంటంటే ఆ పత్రికలో చదువుకున్న మాటల్లో దేవుణ్ణి ప్రేమించే వారికి అంటే అక్కడ అర్థం ఏంటుంది? వారు దేవుణ్ణి ప్రేమించేవారు కాదు, నమ్ముకున్నారు, విశ్వసించారు, ప్రేమించలేదు. ప్రేమించడం వేరు, నమ్మడం వేరు, విశ్వసించడం వేరు. దేవుని బిడ్డ, దేవుడు నాకు తెలుసు, దేవుడిని నమ్ముకున్నాను అనడం వేరు, ప్రేమించడం వేరు. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎలా చేస్తారంటే ఆయన కోసం ప్రాణమైనా పెట్టేస్తారు. ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాణమైనా పెట్టేస్తారు, త్యాగం చేస్తారు. ప్రేమలో పరిపూర్ణ అర్థం ఏంటంటే త్యాగం. ప్రేమలో పరిపూర్ణటువంటి అర్థము
చెప్పండి, మాట్లాడండి. త్యాగం. త్యాగం అంటే ఏంటి? దేనికి వరకు అడుగు వేరు, సమస్తాన్ని విడిచిపెట్టేస్తారు. నాకు ఇంకేం వద్దు, నాకు ఇదే చాలు, ఇదే చాలు. ఈరోజు ఎంతో మంది చూడండి, ప్రేమ అని పేరుతో కట్టుకున్నటువంటి ఆ భర్తను కూడా వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, ప్రేమాని పేరు చేత ఇతరుల చేత మోసం చెల్లిపోతున్నారు. అలాగే వివాహాన్ని పిల్లలు ఎంతో మంది చూడండి, కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టి, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆమె పెళ్లి చేస్తే నాకు చేసినట్టు, లేదంటే నేను చచ్చిపోతాను, లేదా మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను. ఆ శారీరకమైన ప్రేమే, ఏ ప్రేమైనా కావచ్చు. ఆ ప్రేమలో ఏముందండి? త్యాగం ఉంది, త్యాగం ఉంది. ప్రేమ సమస్తాన్ని మరిపింపజేస్తుంది. అమ్మని, నాన్నని, అక్కని, చెల్లిని అందరినీ కూడా మరిపింపజేస్తుంది. మీరు ఎవరు నాకు వద్దు, ఆమె ఉంటే చాలు. మీరు ఎవరు నాకు వద్దు, ఆయన ఉంటే చాలు. ఈ రోజుతో నీకు నాకు ఏ సంబంధం లేదని కోట్ల ఆస్తులు కూడా విడిచిపెట్టి ప్రేమ అనేటటువంటి మోసం చేత వెళ్ళిపోయిన ప్రజలు లేకపోలేదు. ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డగా. అలాగే ఇప్పుడు చెప్తుంది, ప్రేమ అంటే త్యాగము. చెప్పాలి, ప్రేమ అంటే త్యాగము. ప్రేమించడం వేరు, త్యాగం చేయడం వేరు. మరికొందరు చూడండి, ప్రేమ అనే పేరుతో ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి చేస్తూ ఉంటారు. ప్రేమ అనే పేరుతో కొంతమంది మగవారిని ప్రేమించి మోసం చేస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రుల్ని అతిగా ప్రేమించినట్టు బిడ్డలు నమ్మించి తల్లిదండ్రుల ఆస్తులని వాళ్ళు వృధా చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్నో రకాలుగా. మరి ఈ ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎలాంటిది అంటే, నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని త్యాగంగా కల్వరిలో అప్పగించుకున్నాడు. ఇది నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, కలుషితం లేని ప్రేమ, నిజాయితీ ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, మచ్చలేని ప్రేమ. అది మహనీయుని ప్రేమ. అది దేవునికి స్తోత్రం. ఈ ప్రేమ దేనిని కోరదండి, ఈ ప్రేమ దేనిని ఆశించదు. ఈ ప్రేమ పెడుతుందే గాని కోరుకోదు. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఇస్తుందే గాని ఆశించదు. ఇది దేవుని ప్రేమ. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను తప్పిస్తుంది ఈ ప్రేమ, ఇబ్బందులు పడుతుంది. ఆ ప్రేమ ఇబ్బందులు పడి ఇబ్బందులు నిన్ను తప్పిస్తుంది. ఇదే దేవుని ప్రేమ. అయితే దేవుని ప్రేమించి నీవు కూడా ఎలా ఉండాలంటే, ఆయన ప్రేమ నీ పట్ల ఎలా ఉందో నీ ప్రేమ కూడా అలాగనే ఆయన పట్ల ఉండాలి. హల్లెలూయా. అర్థమైందండి? దేవుడు ఎలాగైతే కల్ముషం లేక నీతిగా నేను ప్రేమిస్తున్నాడో నీవు కూడా అలాగనే ప్రేమించగలిగినప్పుడు ప్రభు అంటాడు చూడండి, దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పం అంటే ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం కలిగి నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఊరికే పిలవలేదండి. ఏ స్థితిలో నిలిచాడు ఒక వ్యక్తి అంటే, పాపం చేత, శాపం చేత, అనారోగ్యం చేత, ఎన్నో కోణాల్లో ప్రాణం మీద ఆశే లేకుండా, చెప్పాలి, ప్రాణం మీద ఆశ లేకుండా, జీవితం మీద విరక్తి పుట్టి, అయ్యో నా బ్రతుకు ఏమవుతుందో, నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందని ఆశలు నిరాశలైపోయి, ఆశలు అడియాశలైపోయి, ఎందుకులే మన ఒంటరివాడిని అయిపోయినాము, ఒంటరిదాన్ని అయిపోయినాము అనుకున్నప్పుడే జంటగా నా యేసయ్య వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. జంటగా నా యేసయ్య వచ్చాడు. అప్పుడు నిజంగా యేసయ్య నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నా, సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నా, ఆదుకునేవారు ఎవరైనా ఉన్నా, నిన్ను మాట్లాడేవారు ఎవరైనా ఉన్నా, నిజంగా యేసయ్య నన్ను ఉండవు. యేసయ్య దగ్గరికి వచ్చి ఉండవు, యేసయ్యతో మాట్లాడి ఉండవు. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఎవరి లేని వారికి జంటగా నిలిచే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందరి దగ్గరికి వెళ్ళేవాడే, కానీ ఒక మనిషిలో తనకు కావలసినవన్నీ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తిని ఆశించడు, ఇంకొక సొత్తుని ఆశించడు. ఇవరి యొక్క వ్యక్తి పైన ఒక వ్యక్తి ఆధారపడుతున్నాడంటే ఈ వ్యక్తి అని కోల్పోయినట్టే కదా, కోల్పోయినట్టే కదండి. అలాగా నీవు నేను సమస్తాన్ని కోల్పోయినప్పుడు
ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆ స్థితిలో మన దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ఆయన ప్రేమించాడు, రెండవదిగా ఆయన మనల్ని పిలిచాడు. చెప్పాలి, ఏం చేశాడు? మన ఆయన ప్రేమ చూపించాడు, రెండవదిగా పిలిచాడు. ఎందుకయ్యా పిలిచాడంటే అక్కడే ఉంది, మేలు చేయుటకై. చెప్పండి చెప్పండి గట్టిగా, మేలు చేతి పిలిచాడు. అంటే మేలు చేతి పిలిచాడంటే ఇప్పుడు నీకు మేలు లేవు. నిజంగా నీకు మేలు ఉంటే ఏ శరీరం ఎందుకు వస్తావు? రాలేవు. కాబట్టి మేలు చేయటకై దేవుడిని పిలిచాడు. ఆ మేలుని సమస్తము సమకూర్చి పెట్టి నేను ప్రేమించాడు, పిలిచాడు. దేవునికి స్తోత్రం. నీకు అన్ని సిద్ధపాటు చేసి పిలిచాడు, అన్ని సమకూర్చి పెట్టి పిలిచాడు. ఈ రోజు కాదా నేను సమకూర్చింది? తల్లి గర్భములో పిండముగా నువ్వు ఏర్పరచబడక మునిపే ఈ లోకములో నీకు ఏది కావాలో, ఏమై ఉండాలో, ఎలా ఉండాలో సమస్తం కూడా ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మేలును అనుభవించాలని దేవుడిని నీ లోకములో సృష్టిస్తే, మేలు అనుభవించాలని దేవుడి లోకములకు పంపిస్తే, అయితే దేవుడికి విరోధమైనటువంటి అపవాదైన సాతాను అనగా పాపము నిన్ను ఆ మేలు అనుభవించకుండా కీడులోకే నడిపిస్తూ ఉంది. నువ్వు ఎందుకయ్యా ఆ కీడును అనుభవిస్తున్నావంటే, నిన్ను ప్రేమించిన దేవుడిని కాదు కానీ నువ్వు ప్రేమించే వాడికి వెళ్ళిపోతున్నావు. ఎవరికి స్తోత్రం. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నీవు లోకాన్ని ప్రేమిస్తున్నావు. అందుకే ప్రభు అంటుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రియులారా, ప్రతి మానవుడికి దేవుడు మేలును చేయడానికి చేశాడు. అందుకే దేవుడు సృష్టించాడు, పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. అయితే ఆ మేలును అనుభవించుకున్నట్లుగా కీడును అనుభవించడానికి అపవాదిని సాతాను పాపమని వెరవేసి ఆ పాపమని వలలో ఒక మనిషిని బంధించేశాడు. పాపమని వలలో బంధించేశాడు. ఆ బందీగృహంలో ఉన్నావు కనుక దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేలులో అనుభవించలేక కుంగి కృషించిపోతున్న దినాలు. అది దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఏ స్థితిలో ప్రేమించాడు, దేవుడు ఏ స్థితిలో నిన్ను పిలిచాడు, ఆ యొక్క ప్రేమలో, ఆ యొక్క పిలుపులో నిలబడి ఉంటే నీ కొరకు సమస్తము సమకూర్చి పెట్టిన దేవుడు మేలులతో దేవుడిని నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్తము సమకూర్చిన దేవుడు. చెప్పండి గట్టిగా చెప్పాలి. ఒక తండ్రి ఒక బిడ్డతో చెప్తున్నప్పుడు నేను విన్నాను. ఆ తండ్రి ఒకనొక రోజు నాకు తెలిసినప్పుడు, నాకు పరిచయం అయినప్పుడు, నేనెలా బ్రతకాలి, నేనెలా జీవించాలి, నేనెలా నిలబడాలి, ఆ యొక్క నిలబడడానికి, తినడానికి, తాగడానికి లేని పరిస్థితుల్లో ఆందోళనకరంగా, భయాందోళనకరంగా నేనేమైపోతానేమో, నా జీవితం ఏమైపోతుందని కృంగిపోయిన దినాలు నేను చూశాను. అయితే ఆ దినాన దేవుడు నమ్ముకున్నారు, దేవుడి దగ్గరికి వచ్చారు, దేవుడు ఆశ్రయించాడు. ఆ స్థితిని, ఆ స్థాయిని తప్పించాడు, విడిపించాడు, హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు ఆయన చెవులు కనిపెట్టుకుని తిరిగాడు, నువ్వు చెవులు కనిపెట్టుకుంటావు. ఎవరో ఒకటి ఆశయం హల్లెలూయా. ఒక స్టోరీ తెలుసు మీకు. ఒక స్టోరీ ఏంటంటే చెప్తాను, అవసరం ఉంటుంది. ఒక ఇంట్లో నలుగురు ఉంటారంట, భార్య భర్తలు. భర్తకి అమ్మ, ఇద్దరు పిల్లలు. క్రిస్మస్ సందర్భాల్లో ఆయన గారి అందరి పట్టణం తెచ్చారు. వీళ్ళు ఒకరితో మాట్లాడుకోరు. ఆ ఇంట్లో
సమాధానం లేదు, ఎవరి తీరు వారిదే. ఒక ఇంటి యజమానుడు వాళ్ళకి చీర, భార్యకి చీర, పిల్లలకి పట్టణాన్ని గురించి ఇచ్చాడు. ఈయన ప్యాంటు తెచ్చుకున్నాడు, మంచి ప్యాంటు. ఈ ప్యాంటుని పొడుగ్గా ఉందన్న. ఇంక ఎవరు మాట్లాడరు కదా, ఈయన కూడా మాట్లాడరు కదా. హాల్లో నిలబడి, ఇదిగో మీకందరికీ చెప్తున్నా, నా ప్యాంటు 2 ఇంచులు పొడుగ్గా ఉంది. టైలర్ దగ్గరికి వెళ్ళి దీన్ని 2 ఇంచులు కట్ చేసి కుట్టించుకొచ్చి పెట్టండి, మీకే చెప్పేదే అని గోడకి చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎవరికంటే చెప్పండి గట్టిగా. దీని కొడుకున్నాడు, కూతురున్నది, అమ్మ అన్నది, భార్య. చాలాసేపు నేను వెళ్ళిపోయాడు. పొద్దుపోతుంది, సాయంత్రం అయిపోతుంది కదా, వీళ్ళు ఎవరు నా కొడుకుని పట్టించుకోరు అని అమ్మ ప్రేమ కలిగిన తల్లి ఈ ప్యాంటు తీసుకెళ్ళి 2 ఇంచులు కట్ చేసి కుట్టుకొచ్చి ఎక్కడో ఆడేది వెళ్ళిపోయింది. ఈ భార్య అయ్యో నా భర్తని వాళ్ళ అమ్మ పట్టించుకోరు, పిల్లలు పట్టించుకోరు, నేను చేయకపోతే మా ఆయన చేస్తాడని చెప్పి ఈమె గారు తీసుకెళ్ళి 2 ఇంచులు కట్ చేసి కుట్టుకొచ్చి పెట్టింది. మరి పెద్ద కూతురు అడుగుతుంది, అమ్మాయి మా నాన్నతో మా అమ్మ మాట్లాడుతున్నా, ఎవరు మాట్లాడుతున్న తమ్ముడు మాట్లాడుతుంది కదా, పాపం సాయంత్రం వస్తే బాధపడతాడని ఆ అమ్మాయి కూడా తీసుకెళ్ళి 2 ఇంచులు కుట్టింది. చివరి కుటుంబాలు కూడా ఎవరు మాట్లాడు, మా నాన్నతో ఎవరు పట్టించుకోరు, మా నాన్న వస్తే బాధపడతాడు కదా అని చెప్పి ఈ పిల్లలు తీసుకొని వెళ్ళాడు. అరే అప్పటికి మీ అమ్మ వాళ్ళ 2 ఇంచులు నేను చెప్తున్నాను కదా, 2 ఇంచులు కట్ చేయి, మా నాన్నని నేను గౌరవించాలి అని ఏడు కూడా 2 ఇంచులు కొట్టుకొచ్చేసాడు. పాప ఎంత కవర్ కట్టే ఉంది. ఈయన వెళ్ళాడు డ్యూటీకి, తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ ప్యాంట్ చేస్తే ముఖాలు కట్ అయిపోయింది. ఏం కట్టండి, ముఖాలు కట్ అయిపోయింది. అలా మన పిల్లకాయలు ఒకడు వస్తాడు దీన్ని చెప్తాడు, వీడు మొత్తం దాన్ని చెప్తాడు, ఇంకొక వస్తాడు దాన్ని చెప్తాడు, ఏడు చెవుకాడు పెడతాడు, 6 చెవుకాడు పెడతాడు. ఆయన మీరందరూ చేసి నన్ను ముఖాలు పట్టి చేయబోకండి. రైట్, హల్లెలూయా. ఎక్కడో ఒక అలాగా పెట్టేశారా, వచ్చేది కూర్చొని వాక్యం వినండి. దేవునికి స్తోత్రం. ప్రియులు గమనించండి, దేవుడిని ప్రేమించు వారికి యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదువునా. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదురో ప్రతి రత్తుని మీ పితరులు సేవించిన దేవతలను అది చదువు. మీ పితరులను సేవించిన దేవతలను సేవించదురో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారనే వారి దేవతలను సేవించదురో నేను మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను చూడండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. కొట్టాలి చప్పట్లు గట్టి గట్టి గట్టిగా. యెహోషువ దేవునిని ప్రేమించువాడు. మోషే కాలం నాటి నుండి దేవుడంటే ఎవరో, సత్యమంటే ఏంటో బాగా ఎరిగిన యవనస్తులు దేవుని సంపూర్ణంగా తెలుసుకున్నారు. మోషే గారు మహిమలోకి వెళ్ళిపోయారు. నాయకత్వం యెహోవా చేతిలోకి వచ్చింది. ఈయన గారు అనేక శ్రమల కష్టాల కడలి మధ్యలో ఇశ్రాయేలు ప్రజలను మంచి పరిసర ప్రాంతాలకు నడిపిస్తూ ఉన్నారు. రాజుల సైతం ఎదురైన యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఏ రాజు కూడా యెహోషువ ఎదుట నిలవనీయకుండా ఓడిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మేలే అనుభవిస్తున్నారు, కానీ కీడు ఎవరో అనుభవించలేదు. ఒకసారి ఏం జరిగిందంటే, మధ్యలో ఒక నది ఎదురైంది. ఆ నదికి అవతలికి దాటాలని వీళ్ళు అనుకుంటున్నారు. అక్కడ అమోరీయులు ఉన్నారు.
విగ్రహారాధికులు, దేవునికి ఇష్టం లేని వారు ఉన్నారు. లక్షల కొద్ది ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంటారండి మనం అక్కడికి వెళ్తే బాగుండు కదా అంటున్నారు వీళ్ళు. లక్షల కొద్ది ప్రజలు యెహోషువని ఎలాగో ఒకలాగా అక్కడ కన్వర్ట్ చేస్తున్నారు. అయ్యా మనం కూడా అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్తే అది దొరుకుతుంది ఇది దొరుకుతుంది అన్నట్టుగా యెహోషువని వాళ్ళు ఆ తేజస్సుని కనపరుస్తున్నారు, లేకపోతే అతన్ని కన్వర్ట్ చేస్తున్నారు. అయితే అక్కడికి వెళ్తే ఏమున్నాయి? చీకటి విగ్రహారాధన దేశం అది. అక్కడ ఉన్నదాన్ని తినకూడదు, అక్కడ ఉన్నదాన్ని ముట్టుకోకూడదు, తీసుకోకూడదు. అపవిత్రమైన స్థలం అది. వాటి ఆశించకూడదు, వెళ్ళకూడదు. అది దేవుని యొక్క ఆజ్ఞ. అయితే ప్రియులారా, యెహోషువ అంటారు, మీరు మీ యొక్క తండ్రి దేవుని ఎలా మీరు సేవిస్తారో, ఎలా మీరు పూజిస్తారో, మీరు ఎక్కడికి వెళ్తారో, ఏం చేస్తారో నాకు అది సంబంధం లేదు. అయితే నేను మా ఇంటి వారు యెహోవాను తప్ప వేరే దేనిని మేము సేవించము. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నన్ను వెంబడించినా వెంబడించకపోయినా, మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, మీరు నా దగ్గర ఉన్నా లేకపోయినా మీకు నాకు అవసరమే లేదు. లక్షల మంది ప్రజలతో నాకు అవసరం లేదు, ఆస్తితో నాకు అవసరం లేదు, బంగారు బోలతో నాకు అవసరం లేదు. కలిగినవి ఏది నాకు వద్దు. నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తుంటాం. ఎందుకంటే నేను నా ఇంటి వారు దేవుని తప్ప వేరే ఎవరిని ప్రేమించలేదు. కొట్టాలి చప్పట్లు. మా దేవుడు చాలు నాకు అన్నటువంటి ఒక ఆ ప్రేమను కనపరుస్తున్నాడు. ఎదురుగా ఎన్నో ఉన్నాయి, దొరకాల్సిన అవసరమని ఎన్నెన్నో ఉన్నాయి. నాకు అది అవసరం లేదు. నేను ప్రేమించే దేవుడు నాకు కావాలి, నన్ను ప్రేమించే దేవుడు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేను వెళ్ళాననుకో నా దేవుని ప్రేమకు దూరం అయిపోతాను. నేను దాన్ని ఆశించాననుకో నా దేవుని ప్రేమకు దూరం అయిపోతాను. ఒకవేళ ఈ మాట వినలేదనుకో నా దేవుని ప్రేమకు దూరం అయిపోతాను. నా దేవునికి దూరంగా ఉండి నేనేమి కూడా చేయలేను, ఏం సాధించలేను. నా దేవుడు నాతో వాగ్దానం చేశాడు, నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలువనేరడు అని. నన్ను ప్రేమించే దేవుడు నాకు చెప్పాడు, ఏ మనుషుడు నీ ఎదుట నిలువనేరడు. కాబట్టి నా కోసం పోరాడే దేవుడు, నాకు విజయమిచ్చే దేవుడు, నాకు మేలే చేసే దేవుడు, నన్ను బాగుపరిచే దేవుడు, నన్ను హెచ్చించే దేవుడు నాకుంటుండగా ఈ లోకంతోనూ లోకపు మనుషులతోనూ ఎదుగో అక్కడ కనిపిస్తున్నటువంటి అనేక ఆస్తులు, అంతస్తులు, బంగారు, పోలాలు, ధనం అన్నీ ఉండొచ్చు, కానీ నాకు అవసరం లేదు. నా దేవుడు ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఎంత త్యాగం అండి. అదేంటి ప్రేమ అంటే? అలాంటి ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మనం చేస్తాడు. యోహాను సువార్త 14:21 దేవుడు అంటాడు, ఇక్కడ ప్రియులారా దేవుడిని ప్రేమిస్తున్నాము అంటారు. చాలా మంది అంటారు, ఒక నిమిషం, చాలా మంది అంటారు, యేసు ప్రభు అంటే నాకు ప్రాణం అండి, యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అండి, యేసు ప్రభు లేకపోతే నేను బ్రతకలేనండి, అబ్బా ఆయన చూడకుండా నేను ఉండలేనండి, ఆయన మాట్లాడకుండా నేను ఉండలేనండి అని పెదవులతో నానా రకాలుగా మాట్లాడతారు. వెళ్ళిన చోట అంటారు, నేను యేసు ప్రభు పెట్టినండి, నేను అబద్ధాలు మాట్లాడినండి, నేను యేసు ప్రభు పెట్టినండి, నేను మోసం చేయనండి అని యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అని నోట్లో 1,00,000 సార్లు చెప్పేస్తారు. అంతగా ప్రేమిస్తున్నాం ఏమని చెప్పేస్తారు. కానీ దేవుడు అంటాడంటే, నిజముగా మీరు నన్ను ప్రేమించేవారైతే, నిజముగా నన్ను మీరు ప్రేమించేవారైతే, ఇప్పుడు చదువుతున్నాను 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించును. యేసు నా దేవుడు అనేవారు నన్ను ప్రేమించినోడు కాదు. యేసు ప్రభువానికి స్తుతి స్తోత్రాలు చెప్పినవాడు నన్ను ప్రేమించినవాడు కాదు. యేసు ప్రభు ఫోటోలు పెట్టుకొని, పేరు మార్చుకొని, బాప్తిసం తీసుకొని, మారు మనసు పొందడం నన్ను ప్రేమించిన వాళ్ళు కాదు. దేవుని బిడ్డ
నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను కైకొంటారు. ఎవరైతే నా ఆజ్ఞలు విని నా ఆజ్ఞను అనుసరించి నడుస్తారో వారు నన్ను ప్రేమించినట్టు పట్టాలు చప్పట్లు వస్తారు. ఒక భార్యాభర్తలు గమనించండి, భార్యాభర్తలు వివాహం కాకముందు ఈయనెవరో ఆమెకి తెలియదు, ఆమె ఎవరు ఈయనకి తెలియదు. పెద్దలు నిశ్చయించి వివాహం చేశారు. ఆ వివాహానికి గుర్తుగా తాళి కడతారు. ఆ వివాహానికి గుర్తుగా తాళి కడతారు. ఇప్పుడు ఆ భార్య ఆ తాళిని భర్తలాగా ప్రేమిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ తాళిని ఎవరిలాగా ప్రేమిస్తుందండి? మాట్లాడండి. ఇదే భర్త, ఇదే భర్త. ఎందుకంటే ఆయన భర్త అవడానికి కారణం ఏంటంటే ఈ తాళి అనుభవం. ఏమి పెళ్ళైందని చెప్పడానికి ఆనవాళ్ళు ఏంటంటే ఈ తాళి మెడలో ఉంటే ఏమి భర్త ఉన్నాడు, ఏమి పెళ్ళయింది, ఏమి కంటూ ఒక అతను ఉన్నాడు అన్నటువంటిది ఎదుటి వాళ్ళకి కలుగుతుంది. అది ఈ స్త్రీ కూడా ఈ తాళి ఉన్నప్పుడు నేను అతని భార్య, నాకు భర్త ఉన్నాడు అన్నటువంటి భయము కలుగుతుంది. అందుని బట్టి ఆ భర్తను ప్రేమించే దాని బదులుగా తాళిని ప్రేమిస్తుంది, ఆ తాళిని విలువిస్తుంది, ఆ తాళిని గౌరవిస్తుంది, ఆ తాళిని వేరే వాళ్ళని తాకనివ్వదు, వేరే వాళ్ళని తాకనివ్వదు. మన భారతదేశంలో తాళికి శ్రేష్టమైన విలువ ఉందండి. ముత్తైదుగా చచ్చిపోతే మోక్షానికి పోతారన్న సాంప్రదాయపు ఒక అలవాటు ఉంది. ఎందుకంటే వాళ్ళు తాళిని గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, దాని మూడో వ్యక్తిని తాకనివ్వరు. అంత జాగ్రత్తగా దాచుకుంటారు, అంత జాగ్రత్తగా శుద్ధం చేసుకుంటారు. ఆ తాళి జీవితకాలం అంతా ఉండాలని, నా భర్త కన్నా నేనే చనిపోతే బాగుండు కదా అన్నటువంటి మంచి త్యాగంగా బ్రతుకుతారండి మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం. వెరీ చాలా నైస్ అండి, చాలా మంచిది, చాలా మంచి సాంప్రదాయం ఇది. భర్తని ప్రేమించడానికి ఇదే ఆనవాలు. దేవుని మీద గమనించు, ఒక భర్త కట్టిన తాళిని ఎంత గౌరవిస్తే భర్తను గౌరవించినట్టు, ఎంత ప్రేమిస్తే భర్తను ప్రేమించినట్టు, ఎంత శుద్ధంగా చేస్తే భర్తను శుద్ధంగా చూసుకున్నట్టు, దీనికి ఎంత విధేయత కలిగి ఉంటే భర్తకు అంత విధేయత కలిగి ఉన్నట్టు అన్నమాట. అలాగనే నా దేవాది దేవుడు నీవు నేను పాపమని ఊపిలో పడిపోయినప్పుడు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తీసుకొచ్చుకున్నాడు. పాపం నుంచి కడిగేశాడు, రోగం నుంచి బాగు చేశాడు, సమస్యలకు సమాధానం ఇచ్చాడు, కీడు నుంచి వేరు చేశాడు, రోగం నుంచి బాగు చేశాడు, దిగులైపోయిన నీకు ధైర్యాన్ని ఇచ్చాడు, పడిపోయిన నేను లేవనెత్తాడు, నీకు ఒక విలువ పెట్టాడు. దేవుడి ప్రేమ చేత కొట్టాలి చప్పట్లు పెట్టుకొస్తాను. అప్పుడు నా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటో తెలుసా ఆజ్ఞ? ఈ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతోను, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకముతోను ఆరాధించవలెను. రెండోది అంటున్నాడు ఇక్కడ, నిలువలే నీ పొరుగు వారిని ప్రేమించవలెను. నిజంగా నన్ను ప్రేమిస్తుంటే దీన్ని అనుసరించాలి, నిజంగా నన్ను ప్రేమిస్తుంటే దీన్ని చేయాలి, దీన్ని నువ్వు చేస్తే నన్ను ప్రేమించినట్టే. దేవునికి స్తోత్రం. దీన్ని గౌరవిస్తే నన్ను ప్రేమించినట్టే. దేవుని బిడ్డ భర్తను ప్రేమిస్తూ నా భర్త అంటే నాకు ప్రాణం అంటే పెదవులతో చెప్పి పరాయి వారితో తప్పు చేస్తే అక్రమం కదా, పాపం కదా, శాపం కదా, ఎంత నేరం అనేది. అలాగనే యేసు ప్రభు నా దేవుడని చెప్పి ఆయన సన్నిధిలో నువ్వు యథార్థంగా ఆరాధించకపోతే అది పాపం. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాల విషయంలో ఎదుటి వారికి మేలుకరంగా మేలు చేయాలి, ఎదుటి వారిని ప్రేమించాలి, ఎదుటి వారిని క్షమించాలి, ఎదుటి వారిని చాటీయాలి, ఎదుటి వారికి సహాయం చేయాలి. ఎదుటి వారి పైన ద్వేషాలు నీ హృదయంలో ఉంటే అది దేవుని ఆజ్ఞ కాదు. అప్పుడు దేవుని ప్రేమించలేదని అర్థం. దేవుని ప్రేమిస్తే నీకు లోబడతావు కదా. కాబట్టి దేవుడు అంటాడు, ఎవరైతే నన్ను ప్రేమించునో దాన్ని
వారికి నన్ను నేను కనపరచుకుందును. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తాను. నువ్వు వెతకాల్సిన అవసరం లేదు, ఆయనే వచ్చి కనిపిస్తాడు. నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు, ఆయనే వచ్చి నీ కోరిక నెరవేరుస్తాడు. ఆశించి ప్రయాసపడి పరిగెత్తవలసిన అవసరం లేదు, ఆశించి నీ దగ్గరికి వచ్చి నీ ఆశ నెరవేరుస్తాడు. ఎప్పుడయ్యా అంటే ఆయన ఆజ్ఞలను కైకొన్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాటకు లోబడినప్పుడు. దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ యూదులు అనే యవనస్తున్నారు బబులోను దేశస్తులు వచ్చి యూదుల మీదకి యుద్ధానికి వచ్చి యూదుల మీద యుద్ధం చేసి యూదులు ఓడిపోయారు. యెహోవా దేవుని ఆరాధించేవారు, దేవుని కోసం ప్రాణం పెట్టేవారు. ఇలాంటి యవనస్తులు అనేక మంది బబులోను దేశానికి చెరగా కొనిపోబడ్డారు. ఇప్పుడు వెళ్ళిన తరువాత ఆ బబులోను దేశం ఆజ్ఞలు వేరు, ఆ బబులోను దేశం సాంప్రదాయాలు వేరు, ఆ బబులోను దేశం ఆహార నియమాలు వేరు, ఆ బబులోను దేశం వస్త్రత వేరు. అన్ని డిఫరెంట్. యూదులకి వారికి చాలా డిఫరెన్స్ ఉందండి. అయితే అక్కడికి వీళ్ళు చెరలో కొనిపోబడ్డారు. ఇప్పుడు చెరలో కొనిపోబడిన తరువాత ఆ దేశ సాంప్రదాయం, ఆ దేశ అలవాటు, ఆ దేశ భోజనాలు, ఆ దేశ పద్ధతి, ఆ దేశ ఆరాధన, ఆ దేశ భోజనం ఖచ్చితంగా చెయ్యాలి. చేయకపోతే రాజద్రోహం చేస్తున్నారని, దేశద్రోహం చేస్తున్నారని వాళ్ళని చంపడానికి ఆ దేశస్తునికి సమస్త అధికారం ఉంది. అయితే మన భారతదేశానికి లేదది. ఇది రాజ్యాంగ చట్టం ఉంది, రాజ్యాంగ చట్టం రాసి పెట్టారు. ఎవరి మతాన్ని వాళ్ళు కొలుచుకోవచ్చు, ఎవరి దేవుడిని వాళ్ళు కొలుచుకోవచ్చు. ఇదే దేవుడిని కొలవాలి, ఇదే మతం ఉన్న సిద్ధాంతం రాజ్యాంగ చట్టం లేదు. అన్ని దేశాల పద్ధతి లేదు, మన భారతదేశ పద్ధతి సపరేట్. కొట్టాలి చప్పట్లు. నిజంగా మన భారతదేశ రాజ్యాంగము ప్రపంచంలో ఎవరికి లేని రాజ్యాంగాన్ని దేవుడు మన భారతదేశానికి ఇచ్చాడు. అందుకే మన భారతదేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఏకమైన అందరూ ఒకే దేశంలో జీవిస్తున్నామంటే రాజ్యాంగ చట్టమే. ప్రజలు ఆ రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేవుని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి మహాత్ముడు. మనకు స్వతంత్రం తీసుకురావడానికి ఆలోచన మహాత్మా గాంధీ పుట్టడానికి కారణమే బైబిల్. నెహ్రూ గారికి, నాయకులకి విధేయత కలిగి జీవించాలని నేర్పించింది బైబిల్. ఈ నాయకులందరూ కూడా క్రిస్టియన్ మెట్రికులేషన్ స్కూల్ చదివిన వారే. మోషే నాయకత్వంలో యెహోషువ ఎలా పనిచేశాడో అలాగనే గాంధీ మహాత్ముడి కింద జవహర్లాల్ నెహ్రూ గారు పనిచేశాడు. బైబిల్ తెలియకుండా నాయకత్వం చేయలేదండి. బైబిల్ తెలియకుండా రాజ్యాంగం రాయలేదు. బైబిల్ తెలియకుండా స్వతంత్రం తేలేదు. బైబిల్ తెలియకుండా జీవాలు పెట్టలేదు. మన పితామహులు, స్వతంత్ర సమర యోధులు వీరందరూ కూడా భారతదేశానికి ఎంత ఘనత, ఎంత ఖ్యాతి, ఎంత ప్రఖ్యాతి తేవడానికి కారణమే మనం చదువుతున్న పరిశుద్ధ బైబిలే. కొట్టలు చప్పట్లు కట్టి వస్తాం. వీళ్ళందరూ చదివి సమాధానత్వమైన దాన్ని తీసుకొచ్చి పెట్టారు. అయితే ఇప్పుడు అనేకమంది మతం మొదలు లేసి ఇది మా మతము, మా కులము, మా దేశం అని చెప్పి అపవాది సాతాను వాళ్ళు రెచ్చగొట్టి దేశాన్ని అల్లకొలాలని చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అంత్యకాలం వచ్చింది కాబట్టి, రాకడ సమీపించింది కాబట్టి బైబిల్ చెప్తుంది నీ ఇంటి వారి నీకు శత్రువులకు అని. ఇప్పుడు మన దేశ ప్రజలే మనకు శత్రువులుగా, వారికి మన శత్రువులుగా, మనకు వాళ్ళ శత్రువులు కనిపించిన కారణం ఏంటంటే దేవుని రాకడకు సూచనలు. ప్రజలా హల్లెలూయా. ఇంకా నిద్రపోతూ కూర్చోబోకండి. దేవుని రాకడ సమీపించింది. దేవుని రాకడలో
జల ప్రళయాలు జరుగుతుందన్నారు. ఎక్కడో కాదు, 400 కిలోమీటర్లు ఉండే విజయవాడ జల ప్రళయాల మధ్యలో కొట్టుకుపోయింది. రేపు మనకు రాదా, నీకు రాదా? ఇది ఎందుకంటే దేవుని రాకడకు సూచనలు. ప్రైజ్ ది లార్డ్. రైట్, మీరు గమనించండి. కాబట్టి ఇప్పుడు ఈ యూదులు బబులోను దేశానికి వెళ్ళారు. అక్కడ ఉన్న సాంప్రదాయాలన్నీ వేరు. అయితే వీరు దేవుణ్ణి ప్రేమించేవారు కనుక ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని ఆజ్ఞను అతిక్రమించలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా వస్తారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించలేదు. దేవుడు ఏమంటాడు ఇక్కడ? నన్ను ప్రేమించు వారికి నన్ను కనపరచుకొందును, నాకు నేనే వచ్చి ప్రత్యక్షమవుతానంటాడు దేవుడు. ప్రియులరా, వీళ్ళని తీసుకెళ్ళిన తరువాత వీళ్ళు యూదులు యెహోవా దేవుడిని ఆరాధన చేస్తున్నారని, ప్రార్థన చేస్తూ ఉన్నారని, అక్కడ ఉన్నటువంటి బబులోను దేశ అనేక మంది కూడా యూదులంటే గిట్టని కొంతమంది రాజుగారి దగ్గరికి వెళ్ళి ఓ పెద్ద సమస్య తెచ్చిపెట్టారు. ఏంటయ్యా సమస్య అంటే, రాజుగారంటే మా దేశాన్ని పరిపాలన చేస్తున్నది మీరు, భోజనం పెట్టేది మీరు, కాపాడేది మీరు, సంరక్షించేది మీరు, సమస్తం చూసేది మీరు తప్ప ఈ ప్రపంచంలో వేరొక దేవుడు లేడు. నువ్వే మన దేవుడివి. కాబట్టి కనిపించే దేవుడు నువ్వు, కాబట్టి మేము నీకే నమస్కరిస్తాం, నీకే పూజ చేస్తాం, మీ పాదాల దగ్గర సాగిల పడుతాం. అప్పుడు రాజుగారు అన్నారు, కరెక్టే కదా, నేనే కదా పరిపాలించేది, పోషించేది అని రాజుగారికి కూడా తెలియని. అంతకుముందు ఎలా ఉన్నాడు కానీ ప్రజలందరూ పొగిడేలోపు అయ్యగారు కూడా పెరిగింది, తోక పెరిగింది. నిజమేనా? ఏం చేయాలి ఇప్పుడు అన్నారు. ఏమి లేదండి, మన దేశంలో ఏ దేవుడు లేదు తప్ప, కాబట్టి నీ విగ్రహాన్ని నిలబెడతాం. ఈ దేశంలో ఉండే వాళ్ళందరూ నీ విగ్రహానికి సాగిలపడి నమస్కరించాలి. దేనికంటే మాట్లాడండి, ఎవరి విగ్రహానికి? బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు గారి విగ్రహానికి సాగిలపడి నమస్కరించాలి. ఎవరైతే ఆ విగ్రహానికి సాగిలపడి నమస్కారం చేయలేదో వారిని అగ్ని గుండములో వేసి కాల్చి చంపాలి. ఎక్కడ వేసండి? అగ్ని గుండములో వేసి కాల్చి చంపాలి. ఇది రాజు ఆజ్ఞ. ఇది రాజులో పుట్టింది కాదు, కానీ యూదులంటే గిట్టని వారిలో పుట్టిన పగ రాజుల దేశాన్ని పుట్టించి రాజు ఆజ్ఞ తీసుకొచ్చేసాడు. రాజుగారు కూడా ఏం చేస్తారంటే ప్రజల యొక్క పొగడతలకి, మెప్పు పొందుకోవడానికి, ఖ్యాతి పొందుకోవడానికి ఆయన కూడా ఇష్టపడిపోయి రాజాజ్ఞ పెట్టాడు. ఎవరైతే ఈ విగ్రహానికి తల వంచి నమస్కరించలేదో వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేయవలెను. రాజు ఆజ్ఞ. ప్రియులారా, మీరు గమనించండి. అంతకు ముందు కొన్ని మాటలు మనం ఫస్ట్ మొదటి అధ్యాయం నుంచి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు యూదులు, బబులోను దేశానికి వెళ్ళారు. బబులోను దేశంలో సాంప్రదాయం మొదటి ఏంటంటే అక్కడ రాజు కోటలో పనిచేసేవారు, లీడర్లుగా, వాలంటీర్లుగా పనిచేసేవారు. మా రాజ్యం బాగుండాలి, రాజు బాగుండాలని అరుణోదయమున వేసి కొన్ని జంతువులను తీసుకెళ్లి ఆ యొక్క దేశ దేవతలకు వారు ముఖ్యమైనటువంటి విగ్రహాలను తీసుకెళ్లి దాన్ని బలిచ్చినటువంటి ఆ జంతువుల్ని మాంసం వండి పెడతారు. దాన్ని అక్కడ పనిచేసే సేవకులు తినాలి, ఖచ్చితంగా తినాలి. రాజ్యం బాగుండాలంటే, రాజు బాగుండాలంటే, రాజకోట బాగుండాలి, ఖచ్చితంగా దాని వాళ్ళు తినాలి. ఇది రాజు ఆజ్ఞ, అది సాంప్రదాయం. రైట్, మీరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇది ఆనవాయితీగా జరుగుతుండేది కాబట్టి వీళ్ళు కొరకు చట్టాన్ని మార్చలేరు కదా, కాబట్టి చేశారు. ఎలాగ తినాలన్నప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళంతా ఏమన్నారంటే, అయ్యలారా
మేము తినం. ఎందుకయ్యా అంటే మా దేవునికి విరోధమైనది మేము తినము. ప్రజలా సొంత దేశంలో చెప్తున్నారా, పరాయి దేశంలో చెప్తున్నారు వీళ్ళు? చెప్పండి. పరాయి దేశంలో మీ మామూలుకి పోయినాం అనుకో, మీ మామూలు ఎక్కడో ఏదో ఒకటి చేసి పెట్టారు అనుకో, ఏదో తిను, ప్రసాదం తిను, అచ్చిపడు తిను, నట్టింట్లో పెట్టా, దేవుడి దగ్గర పెట్టా, సపరేట్ గా పెట్టా, నువ్వు వస్తావనే పెట్టా, తిను అంటే ఈయనేం చేస్తుందంటే మామని బాధపరచకూడదు, పిన్నమ్మని బాధపరచకూడదు, ఎంత దూరం వచ్చినాం కదా, దేవుని మాట చెప్తుంది కదా, మన గురించి ఎదుటి వాళ్ళని బాధపరచకూడదు ప్రభు అంటాడు కదా, హల్లెలూయా స్తోత్రం అని తిని పెట్టేస్తాం. ఆజ్ఞ అతిక్రమించావు కదా, నీ బంధువుల దగ్గరే ఆదివారం ఆజ్ఞ ఎట్టి పరిస్థితుల్లో కూడా నా విశ్రాంతి దినాన్ని అతిక్రమించుకోవడానికి పాపం అని. ఏంటమ్మా చర్చకు రాలేదంటే అది పాపం లేదు, ఏమి అలవాటైపోయింది. భయం లేదు, ప్రేమించలేదు, అలవాటైపోయింది. ఏమో చర్చకు రాలేదంటే వాళ్ళు రమ్మన్నారా, వీళ్ళు రమ్మన్నారా, వాళ్ళ బర్త్డేనా, ఏంట బర్త్డేనా, వాళ్ళ ఫంక్షనా, ఏమిటి నువ్వు ప్రేమించలేదా? నాకు అర్థం కావట్లేదు. పరాయి దేశానికి వెళ్ళి వీళ్ళు అంటున్నారు మా దేవుడికి ఇష్టం లేనిది, వ్యతిరేకమైనది నేను తినను. పెద్దగా చెప్పారు వీళ్ళు. 10 రోజుల టైం ఇవ్వండి, ఆ మాంసాలు హింసాలు మాకు వద్దు, మా కూరగాయలు పెట్టండి, వాళ్ళు మాంసాలు పెట్టండి. ఈ 10 రోజుల పైన వారిని మమ్మల్ని పరిశీలించండి, వారికి సమానంగా మేము కూడా ఉంటే మమ్మల్ని వదిలిపెట్టండి, లేదా వారికి బక్క చిక్కిపోయి మగవాళ్ళు కలలేక మేము తగ్గిపోయి ఉంటే మీరు పెట్టినట్టే మేము తింటాం. ఛాలెంజ్. ప్రైజ్ ది లార్డ్. తినలేదండి, పొరపాటును కూడా ముట్టుకోలేదు. దేవుణ్ణి ప్రేమించేవారు కాబట్టి దేవునికి ఇష్టం లేనిదని ముట్టుకోలేదు, చూడలేదు, తినలేదు, వారి వైపు మీద మారలేదు. పట్టలు చప్పట్లు కనిపిస్తాయి. యేసుప్రభు అంటే నాకు ప్రాణం అండి. పెదవులతో, ఏంటంటే పెదవులతో ఎవరు ఏది పెడితే తినడమే, ఎవరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడమే, ఎవరు ఏ అలవాటు ఉంటే అలవాటు చేసుకోవడమే, అన్నీ ఉంటాయి. ఆజ్ఞకు అతిక్రమించడం, పెదవులతో ప్రార్థన చేయడం. చెప్పండి. ఆజ్ఞను అతిక్రమించడం, పెదవులతో ప్రార్థన చేయడం. ఇది పరిస్థితులా? గట్టి. దీనివల్ల ప్రత్యక్షమవుతాడా? అవును. సరే, ఓకే. ఈ బంగ్లాదేశ్లో ఇలా మనోరండి గతించింది, ప్రార్థన మానలేదు, వీళ్ళకి చాలా కోపం వచ్చింది. 10 దినాలు అయిపోయింది, పరీక్షించారు. పరీక్షించేలోపు ఈ మాంసం కలిగిన పరిస్థితులు వాళ్ళ ముఖము నిగనిగలాడి కలగా ఉందంట. కొట్టలు చప్పట్లు గట్టిగా వస్తుంది. కలగా ఉంది. పరిశీలించారు వచ్చి, రైట్ మీరు ఎలాగే పెట్టండి అయ్యా. రాజు వచ్చి చూశాడు. ఏంట్రా అన్నాడు. అయ్యా వీరి దేశంలో ఎలా అలవాటుంట, వీళ్ళు తినరంట, వీళ్ళు తినకపోయినా పర్వాలేదు, మన సైన్యానికన్నా వీళ్ళే బహుబలంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన సైన్యానికన్నా వీళ్ళే బహుబలంగా ఉన్నారు. అప్పుడు రాజు అన్నాడు, ఓకే వాళ్ళు కోరిందే పెట్టండి, వాళ్ళు విరోధం చెయ్యద్దు అనేసి రాజు. కొట్టాలి చప్పట్లు కట్టేసి. ఇప్పుడు రాజు ఆ దేశస్తులకు పేవరయ్యాడా, పరాయి దేశం నుంచి యూదులకు పేవరయ్యాడా? చెప్పాలి, మాట్లాడండి. ఎందుకు? దేవుని మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 16:7 మాట్లాడుతుంది, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వారి శత్రువులతో సహా మిత్రులుగా మార్చును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాజు వీరికి అనుకూలస్తుడైపోయాడు. ఎందుకంటే
వీరు దేవునిని ప్రేమించువారు, దేవుని ఆజ్ఞను అనుసరించువారు. ఇది కూడా వారికి చాలా కోపం వచ్చింది బబులోను ప్రజలకి. ఆ తరువాతే ఈ విగ్రహం చేయమని రాజు రెచ్చగొట్టారు. రాజా, నిన్ను తప్ప నీ విగ్రహాన్ని తప్ప దేవుని సేవించేవాడు అగ్నిగుండంలో పడగలడు. రాజాజ్ఞ. ఉత్తర్వులు అయిపోయింది. అందరికీ పత్రికలు వచ్చేసారు. ఈ షద్రక్, మేషక్, అబేద్నెగో వారు తన గదిలోకి వెళ్ళి మోకాళ్ళుని యెహోవా దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నారు. కొట్టాలి చప్పట్లో. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు మానలేదు. ఏమొచ్చింది వాళ్ళ మీదకి? మరణం. చెప్పాలి, చెప్పండి గట్టిగా. మరణమే వచ్చింది. కానీ దేవుణ్ణి ప్రేమించడం మానలేదు. 1 గంట సేపు నెమ్మదిగా కూర్చొని వాక్యం లేదు. మీరేం దేవుని ప్రేమిస్తారు నాకు అర్థం కాదు. 1 గంట సేపు కూర్చొని గుసగుసలు, గసగసలు, పోర్లు, లేయడం, పరిగెత్తడం, మళ్ళీ రావడం, ఇది రావడం, అది రావడం. ఏంటంటే దేవుడిని ప్రేమించి నాకు అర్థం కాలేదు. అగ్నిగుండ ఒక పక్క రగులుతుంది, శత్రు ప్రజలు ఒక పక్క ఉన్నారు, రాజ ఆజ్ఞ వచ్చి పడింది. తలుపులు బిగించుకొని ఆరాధన చేస్తున్నారు. కానీ అయ్యో అగ్ని కూడా కాలిపోతుందేమో, రాజులు కొట్టేస్తారేమో, బతులు ఏమంటారేమో, కిటికీలు ఓపెన్ చేసుకొని పారిపోదామో దమ్మెల్లాగా రాలేదు. ఈ నేను చెప్పారు. దానిలో 3వ అధ్యాయంలో చదువుకోండి. ఈ పట్టులు చెప్పారు, అయ్యా ఆ యూదులు ఆ రోజేమో మీరు భోజనాల దగ్గర పోదేపోవడానికి వదిలిపెట్టేశారు. ఇప్పుడు వాళ్ళకి ఎంతకు వచ్చారంటే, నువ్వన్నా, నీ విగ్రహం అన్నా, మన రాజ్యం అన్నా గిట్టని స్థాయికి వచ్చి మన మీద వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళు అని రాజుగారిని రెచ్చగొట్టి వీరిని ఎలాగైనా సరే చంపేయాలి, వీరు ఎలాగైనా దేశం నుంచి పారిపోవాలి. ఎంత బాగా నిద్రపోతాను మహాత్మ. ఎందుకు వచ్చి చేర్చుకున్నావు? కూర్చోబాగుతా ఏదో ఉయ్యాల పాడబడి దెయ్యంలో పెట్టుకుంటే చేయబడుతుంది. ప్రజలు గమనించండి, ఎన్ని కోణాల్లో ఉన్నప్పటికీ కూడా రాజుగారు ఆజ్ఞానించిపోయాడు. వీరి మీద ఉన్న ప్రేమ ఎంత మాత్రం కూడా కోల్పోయాడు. భయంకరమైన కోపం వచ్చింది. లాక్కోరాడో వాళ్ళు అన్నారు. ఈ ముగ్గురిని చేతులకి దారాలు కట్టి బలి పశువులు లాక్కోబోతున్నారు రాజుగారి దగ్గరికి. ఏమంటా, నా రాజ్యంలో ఉండి, నా తిండి తిని, నా దగ్గర ఉండి, నా ఇంట్లో ఉండి నాకే వెన్నుపోటు పొడుస్తారా మీరు? అసలు ఏంటి? నేనండి కొంచెం కూడా బయట లేదా మీకు? ఇదిగో అగ్నిగుండం, నిన్నెవరు తప్పించవలేడు. మర్యాదగా చెబుతున్నా, ఆ విగ్రహానికి నమస్కారం చేయండి, లేదా అగ్నిగుండంలో పడేస్తాను. వాళ్ళు ముగ్గురు ఒకరు చూసుకొని అలా చూసి, రాజా నెబుకద్నెజరు, ఇందుని గురించి ప్రత్యక్షించాల్సిన అవసరం నాకు లేదు. మేము విగ్రహానికి నమ్మకం, నమస్కరించు. నువ్వు అగ్నిగుండంలో పడేసినా సరే, నేను ప్రేమించే దేవుడు సమర్థుడు. ఆయన అగ్నిగుండం విడిపించకపోయినా నీవు పెట్టిన ఆజ్ఞకి లోబడిన విగ్రహానికి నమస్కారం చేయను. ఎంత ప్రేమిస్తున్నారండి దేవుడిని వీళ్ళు. అగ్నిగుండం వదులుకొనిన, మరణమే వచ్చిన, రాజు ఎదురైనా చంపేస్తా చెప్పిన, దేవుని ఆజ్ఞని ఎంత మాత్రం కూడా అటు ఇటు కదలకుండా దేవుని కోసం నిలబడిన వాడు
దట్ ఈస్ లవ్. అదే ప్రేమ. రాజు గారి కోపం వచ్చేది, విపరీతమైన కోపం వచ్చేసింది. అన్నాడ్రా, ఆ మండుతున్న అగ్నిని 7 చేయండి, ఆ లోపల వెళ్ళిన వెంటనే మీరు బూడిదైపోవాలి, వీళ్ళ రూపమే నా కంటికి కనిపించకూడదు. ఇంకా రౌద్రుడై రాజు మండుతున్న అగ్ని గుణాన్ని 7 చేశాడు. తీసుకెళ్ళి పడేయంగా అన్నాడు. మా నన్నోళ్ళుందా ఏమాత్రం తీయలేదు. మీరు బయట మమ్మల్ని పట్టుకోకూడదు, పడేయంగా, మీరు మమ్మల్ని తాకూడదు, నేను వెళ్తాం. అగ్నిగుండానికి టీవీగా రాజులాగా నడిచెళ్తున్నారు. భయం కొద్ది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ సత్యం తెలుసు. సత్య దేవుడు నన్ను విడిచిపెట్టిన సంగతి వాళ్ళ ముగ్గురికి తెలుసు. కొట్టాన్ని చప్పట్లని తెలుసు. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ ఎందుకు నేను వచ్చేదను. లోకమైతే నన్ను చూడదు, మీరైతే నన్ను చూస్తారన్న వాక్యం ఉంది. అది వాళ్ళకి హృదయం నిండా దేవుని వాక్యం నింపబడి ఉంది కాబట్టి వాళ్ళు భయం లేదు. వెళ్ళారు. వీళ్ళు ఒక్కరిని విసిరేయడానికి వెళ్ళిన 6 ఆ దారిలోని ఆ మంటలకు చచ్చిపోయారు. కొట్టాలి చప్పట్లు చేస్తారు. బలాఢ్యులు వీళ్ళని విసిరి పారేయడానికి గల 6 అక్కడే చనిపోయారు. అగ్ని గుండములకి వెళ్ళిన వీళ్ళు 3 మాత్రం ఆరాధన చేస్తూ తిరుగుతున్నారు. కొట్టాలి చప్పట్లు వస్తారు. దానియేలు గ్రంథం 3:25 చదువుకుందాం. 3:25 గమనించండి. ఇప్పుడు అంటున్నారు, బదులారా ఎవరిని వేసిన అగ్నిగుండంలో 3 మరి 4వ వాడు తిరుగుతున్నాడు అక్కడ. ఇప్పుడు చదువుతున్నాను. అందుకు రాజు మీరేసి 3 అయితే నేను ఇక్కడ కూర్చొని చూస్తున్నాను. అక్కడ బంధకాలు లేకుండా 4 ఫ్రీడంగా తిరుగుతున్నారు అగ్నిగుండంలో. 4వ రూపం నాకు కనిపిస్తూ ఉన్నది. దేవతా స్వరూపము. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తాను. 4వ రూపం నాకు కనిపిస్తూ ఉంది. దేవతా స్వరూపము కనిపిస్తుంది. దేవుడి వాక్యం ఏమంటుంది? నన్ను ప్రేమించు వారికి నన్ను నేను కనపరుచుకుందును. దేవుడు నాకు కనిపించాడండి కల్లో. ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు దేవుడు నీకు? ఆయన కనిపిస్తే అగ్ని లాంటి శ్రమలు ఆగిపోతాయి. కొట్టలు చప్పట్లు కనిపిస్తాయి. ఆయన కనిపిస్తే మరణ బంధకాలు తొలగించబడతాయి కూడా. ఆయన కనిపిస్తే నీ పైన అధికారులుగా ఉన్నవారు నీకు నమస్కరిస్తారు. కొట్టండి. ఆయన కనిపిస్తే నీ అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడుతుంది. నీ ఇంట్లో చీకటి నిలువమయంగా మార్చబడుతుంది. మీ ఇంట్లో సమస్యలు సమాధానంగా మార్చబడుతుంది. దట్ ఈస్ గాడ్ ఆఫ్ జీసస్. దేవుని బిడ్డ, దేవుడు అంటే ప్రాణం అండి. ఎందుకంటే ఇవన్నీ అనిపించడానికి అగ్ని లాంటి శ్రమలు, అప్పులు లాంటి నిందలు, అవమానకరమైన బతుకు, ఎదగలేని స్థితి, 3 పూట్ల తిండి లేదు, మంచి బట్టలు లేవు. యేసే నా దేవుడు చెప్పుకోవడానికన్నా అనుభవించదగిన జీవితం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను ప్రేమించువారు, దట్ మీన్స్ నా ఆజ్ఞలకు లోబడే వారికి నన్ను నేను కనపరచుకొందును. చెప్పండి, ఏం చేస్తారంటే కనపరచుకొందును. నిన్న చెన్నైకి వెళ్ళాము. ఈ సిస్టమ్ కొనడానికి, పాటలు రికార్డింగ్ చేయడానికి వెళ్ళాము. వెళ్తూ ఉన్నప్పుడు
కారు పడేశారు. డ్రైవింగ్ చేస్తున్న దైవజనుడికి లైసెన్స్ లేదు. నా దగ్గర లైసెన్స్ ఉందిగా నేను డ్రైవింగ్ చేయలేదు. వాళ్ళు వెంటనే స్కాన్ తీశారు. ఆంధ్ర బండి, లైసెన్స్ ఉందా, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా. పిల్లలు ఎప్పుడైతే పోలీసులు కనిపించారో, కారు ఆపారో, వాళ్ళు ఏం అడగకపోతే నాకు ముందే తెలుసు. దిగి నేరుగా ఇలా మాట అన్నాను, సార్ ఆయన సేవకుడు, దేవుడు సేవకుడిని, కానీ నేను ఇక్కడ ఎలా ప్రాసెస్ పనికి ఇక్కడ వచ్చాను. నేను డ్రైవింగ్ చేయని పరిస్థితుల్లో దైవజనం రమ్మన్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసారు కాబట్టి లైసెన్స్ ఆయన తెచ్చుకోలేదు. కాబట్టి లైసెన్స్ లేదు, ఖచ్చితంగా చెప్పలేదు. మరి పొల్యూషన్ సర్టిఫికేట్ అది కూడా లేదు. మరి ఇవి లేదు ఏం చేయాలంటే, మీరు అధికారులని మీరు ఏం చెప్తారు చెప్పండి సార్ అవసరం చెప్పారు. ఆ మాటకి ఆయన స్టన్ అయిపోయినాడు. ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాను, అదే చెప్పాలి కదండి, రేట్ల గురించి ఉండేది ఎందుకు చెప్పాలి అన్నాడు. 5,000 రూపాయలు ఫైన్ అవుతుంది అన్నాడు. ఎంత? 5,000. మళ్ళీ అది ఇది మాట్లాడి 3,000 చెప్పాడు. చివరికి 1,500 వచ్చాడు. 500 రసీదు, 1,000 రూపాయలు మా దగ్గరికి ఇచ్చేయండి, మీరు వెళ్ళిపోవచ్చు, మీరు ఇక్కడే ఉంటే 5,000 అన్నాడు. నేను చెప్పాను, అయ్యా ఎంతైనా వెయ్యి, దేవుని డబ్బులు ఇస్తా తీసుకో, ఇది దేవుని డబ్బులు ఇస్తాను తీసుకో అని అన్నాడు. గోసాలు లేదు. వెంటనే ఎస్ఐ వచ్చాడు. ఆయన అలాంటి బడబడ వచ్చాడు. నాతో కూడా సేవకులు ఎదురున్నారు. ఏంటయ్యా ఏం జరగదు, ఏం జరిగిన మేలు కోసం, కానీ అంటులో ఉన్నా ఆయన రానే వచ్చాడు. ఈ ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గర పోనీయకుండా మా దగ్గరకు వచ్చి పై ఆఫీసర్ వచ్చేసాడు, నేను తొందరగా కానిస్తానే, లేదా ఇక 5,000 కట్టాల్సిందే అంటున్నారు. ఆ ఎస్ఐ గారు వచ్చారు. ఏంట్రా ఏమన్నా అంటున్నారు. ఇలా ఆంధ్ర బండి సార్, అయితే ఏమి లైసెన్స్ లేదు, పొల్యూషన్ సర్టిఫికేట్ లేదు. ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఏంటి చెప్పండి అయ్యా అన్నాడు. నిజమే సార్, లైసెన్స్ లేదు, పొల్యూషన్ సర్టిఫికేట్ లేదు. నేను అడిగారు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పారు. ఆయన తిరిగి పైకి చూసి, నేను సేవకులు కదా, మీ చర్చి పేరు ఏం పేరు అన్నాడు. జెరూసలేం హీలింగ్ మినిస్ట్రీస్ అన్నాడు. అట్లా అయితే నాకు ప్రార్థన చేసి నాకు మేలు చేస్తావా? నేను చేయలేనండి, నేను ఆయన మేలు చేస్తాడు, నువ్వు పొందుకోవాలి. నేనేమో వాళ్ళ శక్తి ఉండి నీకు ఇచ్చేది, మంత్రాలు కట్టి నీకు ఇచ్చేదండి. మా పక్కన సేవకులు ఈ పక్క అంటున్నారు, ఎప్పుడు ఆయన ఎటువంటి వస్తుంది అనుకుంటున్నాను. మా దగ్గర ఏ శక్తి లేదు. ఐఆమ్ వన్ ఆఫ్ ది మీడియేటర్ ఫర్ గాడ్, అంతవరకు మాకు అధికారం లేదు. అప్పుడు అన్నాడు, నాకు మనశ్శాంతి లేదయ్యా ఎస్ఐ గారు, నాకు మనశ్శాంతి లేదు, కాబట్టి వేరే చోటుకి వెళ్ళడానికి వెళ్తున్నాను. మీ వస్త్రాన్ని చూసి మీరు దైవ సేవకులను గుర్తించి మీకు యేసు ప్రభు ఉంటాడని నేను మీ దగ్గరికి వచ్చి కైలేయడానికి రాలేదు అన్నాడు. కొట్టాలి చెప్పండి. తల ఎత్తుకొని మాట్లాడారు. కడతావా లేదన్నారు. నా దేవుని పేరట నడి రోడ్లో వాళ్ళ ముగ్గురు తలదించుకున్నారు. వాళ్ళ ముగ్గురికి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయిపోయిన తర్వాత సార్ అన్నాడు, భలే వాళ్ళు సార్, సేవకులు ప్రార్థన చేస్తే మేము ఇవ్వాలి కానీ మీరు మా దగ్గర ఇస్తున్న శాపం వస్తుంది సార్ అన్నాడు. ఆయన కొట్టు చప్పలు కట్టుకొస్తారు. పలాయి రాష్ట్రంలో లైసెన్స్ లేదు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు, యాక్చువల్గా బండి సీజ్ చేయగల రైట్స్ ఉంది. అయితే ఎందుకు మాట్లాడుతున్నానంటే అబద్ధం చెప్పలేదు. ఇది చెప్పడానికి మీకు స్టోరీ చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏం చెప్పలేదండి? అబద్ధం చెప్తే ఆజ్ఞను చెప్పండి. ఇప్పుడు దేవుని ప్రేమించే వాళ్ళ ప్రాణమే పోయినా అబద్ధం చెప్పకూడదు.
వెంటనే ప్రార్థించుకున్నారు. అక్కడి నుంచి చుట్టుకు వచ్చాం. ఆ ఎస్ఐ గారు నంబర్ ఇచ్చారు. సార్ ఎప్పుడైనా మీరు చెన్నైకి వస్తే మీకు ఎనీ నీడ్స్ ప్లీజ్ వన్ ఫోన్ కాల్. ఆ ఎస్ఐ నాకు ఫ్రెండ్ ఎత్తాడు. రాత్రి 11 గంటలకు ఫోన్ చేశాడు. సార్ నాకు నిద్ర రాలేస్తారు, ప్రార్థన చేయండి సార్ అన్నాడు. ప్రార్థనకి వచ్చి మాట్లాడుకున్నాను. పడుకుని నిద్రపోయాడు. తెల్లవారు మళ్ళీ ఫోన్ చేశాడు. మాస్టర్ గారు బాగున్నారా? నేను బాగున్నాను, ఎట్లున్నామన్నా. నా దాదాపు 4 సంవత్సరాలైంది నేను కంటిన్యూగా నిద్రపోయి, రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఇప్పుడు లేచి నీకు ఫోన్ చేస్తాను. ఇప్పుడు కొట్టాలి చెప్పండి. మళ్ళీ ఈరోజు సాయంత్రం ఫోన్ చేశాను 4:30. ఆయన ఏంటో మిస్టర్లకు ఫోన్ చేశాను. మాస్టర్ గారు చెయ్యి నొప్పి విపరీతంగా వచ్చేస్తుంది, నాకు ఆ నొప్పి పోవడానికి ఏం చేయాలి అర్థం కదా. నువ్వు చెప్పే కదా ప్రార్థన చేయండి. మోకరించి కళ్ళు మూసుకున్నాను, ఎవరో వచ్చి పెట్టినట్టు ఇది బాగా అయిపోయింది చెప్తామని ఫోన్ చేశాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ వీక్ వస్తే ఎప్పుడు వస్తున్నాను చెన్నైకి? నెక్స్ట్ వీక్ వస్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ వస్తే నీ కొరకు నేను లీవ్ పెడతాను. నువ్వు మా ఇంటికి వచ్చి నాకు నా భార్య నా బిడ్డ ప్రార్థన చేసేదాన్ని. ఎస్ఐ ఫ్రెండ్ అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, పరాయి దేశానికి వెళ్ళి, పరాయి సాంప్రదాయానికి వెళ్ళి, పరాయి అలవాట్లకి వెళ్ళి, పరాయి పూజ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడానే ఉంటూ దేవుడిచ్చిన ఆజ్ఞ అతిక్రమించకుండా నిలబడ్డారు. కాబట్టి ఎక్కడైనా దేవుడు పక్షాన్ని నిలబడ్డారు కనుక రాజ్యము రాజ్యాలు సాంప్రదాయాలు వారిని కదిలించలేకపోయింది. పట్టలు సంపర్కం వస్తుంది. అదే బబులోను రాజు నెబుకద్నెజరు అంటున్నాడు, సర్వోన్నతుని సేవకులారా రండి అని చెప్పి శద్రక్ మేషక్ అబేద్నెగో దేవుడే దేవుడు, అతనికి తప్ప వేరే దేవుడు పూజించకూడదని ఆజ్ఞ వేశాడు. నేనే దేవుడు అనుకుని అంటున్నాడు. కాదు, వాళ్ళ దేవుడే మన దేవుడు. దేని బట్టండి? దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రత్యక్షమైతే నీ మీద, నీ ఇంటి మీద, నీలో ఉన్న రోగమైన, కష్టమైన, కన్నీళ్ళైన, బాధలైన, నిందలైన, అవమానమైన, కోర్టు కేసులైన ఏదైనా సరే ఆయన నిలబడి మనకి విడుదల చేయగలిగిన వాడు. యేసయ్యకి ఇష్టమని బతుకుతురా బాబా, ఆయన ఆత్మనికి లోబడు, ఆయన పక్షాన్ని నిలబడతాడు. ఆ దేవుడు ఎవరంటే మన పక్షమున వ్యాఖ్యమాడి మనకు విజయం ఇచ్చే విజయశీలుడు మన దేవుడు. కొట్టాలి చెప్పండి. నేను వ్యాఖ్యమాడమని చెప్పడు, నేను కొట్టాడమని చెప్పడు. రెండు 2007 సంవత్సరం అనుకుంటా మత మార్పిడి మీద నా మీద కేసు పెట్టారు. అరెస్ట్ చేయాలి. పోలీసులు తిరుగుతున్నాక మాట్లాడడం లేదు. 7 రోజులు తిరిగారంట. నా తెలియకుండా వీళ్ళే అబద్ధాలు చెప్తున్న సిఐ గారికి. ఒకరోజు నాతో క్లోజ్ ఉంటాడు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు రేపే చివరి రోజు, మిమ్మల్ని కలిస్తే అరెస్ట్ చేయాలి. సిఐ గారు మెమో పంపించారు. దయచేసి 1 వారం రోజులు ఊరు వెళ్ళిపోయి ఎక్కడికైనా, ప్రతిరోజు అబద్ధాలు చెప్పాలన్నాడు. నేను ఒకటే మాట్లాడినాను, రేపే మీ పోలీస్ స్టేషన్ దారిలోనే పలాంటి ఉపవాస ప్రాంతం ఉంది, నేను నా భార్య అదే దారిలో వస్తాము, మీ వల్ల అయితే ప్రకాష్ చేయని చెప్పారు. హల్లెలూయా. ఇదే మాట చెప్పాను. ఐ డోంట్ ఫీల్ భయపడలేదు. పోలీసుడు కాదు, పోలీసులు సృష్టించిన దేవుడు, నేను ఆరాధించిన దేవుడు. కొట్టాలి సపోర్ట్. సీఎం సృష్టించిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు. ఆశావాస దేవుడు కాదు ఆయన. మరుసటి రోజు లేచాం, ఇద్దరు సైకిల్ వెళ్తూ ఉన్నాం. ఎస్ఐ గారు బ్రిడ్జి మీద నిలబడి, ఓ పాస్టర్ చెప్పండి,
నీతో కూడా దేవుడు ఉన్నాడు. కొట్టాలి చెప్పండి. మొదట ఇంటికి సాక్ష్యం, ఇదిగో నీతో కూడా దేవుడు ఉన్నాడు అన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను చెప్పి మెసేజ్. ఏంటప్ప విశేషం? నీ మీద కేసు ఉందిగా, ఈరోజు అరెస్ట్ చేయాలి కదా నిన్ను. రాత్రి నిద్రపోలేదట డిఎస్పీ. తెల్లవారు 6 గంటల పోలీస్ స్టేషన్కి వచ్చి FIR పేరు ఉంటే దాన్ని కొట్టేసి దిస్ ఈజ్ ఫాల్స్ అంట చెప్పినాడంట. ఎవరు చెప్పమన్నా? నేను చెప్పమన్నా? డిఎస్పీ కాలేజీ పట్టుకున్నానా? పోలీసులు కాలేజీ పట్టుకున్నానా? నథింగ్. నన్ను ప్రేమించిన దేవుడు పోలీస్ చేసే కేసు కొట్టి పడేశాడు. కొట్టాలి సంబంధం. కేసు కొట్టేశాడు కదా అని చెప్పి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళిన ఇంటికి, మళ్ళీ కేసు ఇంటికి, సార్ ప్రైజ్లాడ్ సార్, దేవుడిని మనసు మార్చాడు, మంచి పని చేసిన సేవకుల కంటే రాయ ఇంటికి రా అని చెప్పి ఇంట్లో ప్రార్థన చేయించుకొని తల వచ్చి, ఎవరు డిఎస్పీ గారు తల వచ్చి ప్రార్థన చేసుకొని 1500 రూపాయలు కార్డు నుంచి పంపించాడు. కొట్టాలి సపోర్ట్. దేవుని బిడ్డలు ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, యేసు ప్రభు దేవుడిని పెదాలతో మాట్లాడుతూ దేవుని బిడ్డ దేవుని బిడ్డలుగా మిమ్మల్ని మీరు కనపరుచుకోవద్దు. నీలోని దేవుడు వారికి కనిపించాలి. నీ ఇంట్లో ఉండే దేవుడు కనిపించాలి. నీ హృదయంలో ఉండే దేవుడు కనిపించాలి. అప్పుడే ఎదురుగా ఉన్న సాతాను గడగడ వణుకుతాడు. దేవునికి స్తోత్రం. లేదంటే వాడు నిన్ను వణికిస్తాడు. ఎవరు వణికిస్తాడన్నా చెప్తాను, నిన్ను వణికిస్తాడు. కనుక దేవుడిని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూర్చి జరుగుచున్నది. ఇప్పుడు శద్రక్, మేషక్, అబేద్నెగో దాసులుగా వెళ్ళారు, యజమానులయ్యారు. హల్లెలూయా. బబులోను దేశానికి ఒక మంచి అధికారులుగా దేవుడు వారిని నియమించాడు. బబులోను దేశంలో వీళ్ళ కోసం వేలు, వీళ్ళ కోసం సింహాసనం, వీళ్ళ కోసం అధికారాన్ని దేవుడు ముందే ఉంచి ఉన్నాడు. కనుక ఇక్కడి నుండి అక్కడ తీసుకెళ్లి వారి యథార్థతను చూసి సింహాసనం కూర్చోబెట్టే సత్యదేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఏదో కీడు వచ్చిందని, ఎవరు ఏమన్నారని, ఏదో నష్టం వచ్చిందని, సమస్య వచ్చిందని దిగులు పడద్దు, భయపడద్దు, వెనుతిరగొద్దు, ధైర్యంగా నిలబడదు. దేవుని ఆజ్ఞకు లోబడు, ఎదుటి వారిపైన కోపం తెచ్చుకోవద్దు. ఒకవేళ నిన్ను ఎవరైనా మాట్లాడినా వాళ్ళ గురించి అసహ్యపరచుకోవద్దు, చేరు మనసులో పెట్టుకోవద్దు. ఎవరి గురించి కూడా సరే, నిన్ను దూషించినా అవమానపరిచినా నువ్వు సైలెంట్ అయిపో. వాళ్ళు చెప్పిన మాటే వాళ్ళతో మాట్లాడవద్దు. వాళ్ళు దూషించంటే వాళ్ళు దూషించవద్దు. వాళ్ళు ఎదురు దిగినట్టే ఇంకొక ఎదురు తిరగవద్దు. ఇది దేవుడు నేర్పించింది. అదే నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించు. ఒక చెప్పు వారిని కొట్టు వారికి మరి ఒక చెప్పు చూపించు. 1 కిలోమీటర్ రామంటే 3 కిలోమీటర్లు ఎల్లు. 2 వస్త్రాలు నీ దగ్గర ఉంటే 1 వస్త్రాన్ని నీవు. ఇది దేవుడు నేర్పించిన సత్యం. ఎప్పుడైతే ఇలా నువ్వు నడుచుకోవడం ప్రారంభిస్తావో దేవుడు నీ పక్షాన్ని నిలబడి నీ అవసరతలు, నీ అక్కరతలు సమస్త నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు. ఆయన నీకోసం అన్ని దాచి ఉంచి ఉన్నాడు, నీకోసం అన్ని సిద్ధపరిచి ఉన్నాడు. కానీ నీ ప్రేమలో లోపం ఉంది కాబట్టి నీ జీవితంలో లోపం, నీ ప్రేమలో లోపం ఉంది కాబట్టి నీ కుటుంబంలో లోపం, నీ ప్రేమలో లోపం ఉంది కాబట్టి నీ వ్యాపారంలో లోపం, నీ ప్రేమలో లోపం ఉంది కాబట్టి అన్నింటిలో లోపం. ఆ లోపాన్ని చక్కదిద్దుకో, సరిదిద్దుకో. దేవుని యథార్థంగా ప్రేమించు, నీకై సిద్ధపరిచిన మేలులు అనుభవించు. ఈ మాటల చేత దేవుడిని అనేకులకు నింపి నడిపించిన దాకా ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందామండి.
ఈ రాత్రి దేవుడు ఈరోజు ఏర్పరచుకున్న కుటుంబాన్ని దేవుడు ప్రేమించి చెప్తున్నాడు. నీవు నన్ను ప్రేమించు, నా ఆజ్ఞకు